మన కడప జిల్లా ప్రొద్దుటూరు తాలూకా చేపాటి మండలంలో శ్రీ వీరభద్ర స్వామివారి సన్నిధిలో 120 సంవత్సరాల నుండి మన ఆచర్ల అన్నసత్రము ఉంది. అయితే ఎటువంటి అది డెవలప్మెంట్కు నోచుకోలేదు. ఎంతమందో వచ్చారు పోయారు, కానీ ఎవరు ఏం డెవలప్ చేయలేదు, ఏం నిలబెట్టలేదు. అలాంటిది 2025 సంవత్సరం నుంచి కొత్త కార్యవర్గం వచ్చి దానిని ఒక అన్నసత్ర నిర్మాణం చేపట్టి 1,40,00,000తో అందరి సందాలతో వసూలు చేసి రికార్డు సృష్టించారు. ఇది విశ్వబ్రాహ్మణుల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపదగ్గ విషయం. ఎందుకంటే 120 సంవత్సరాల నుంచి సాధించలేని పని ఈరోజు మన విశ్వబ్రాహ్మణులు సాధిస్తున్నారు. మన చేపాడు మురళీకృష్ణాచారి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి మన నాగరత్న బాచారి, సెక్రటరీ జనరల్ సెక్రటరీ వచ్చేసి శ్రీధరాచారి, ఈయన వచ్చేసి కమిటీ నెంబరు, ఈయన వచ్చేసి గౌరవ సలహాదారు నిమ్మిగంట నరసింహాచారి, ఈయన వచ్చేసి కొరగమి గురుబ్రహ్మాచారి, ఈయన వచ్చేసి అడ్వైజర్గా గుడిలో ఎప్పుడూ పనిచేస్తూ ప్రతిరోజు హాజరవుతుంటాడు. అక్కడ మంచి చెడ్డ చూసుకుంటూ ప్లానింగ్ కూడా చూస్తుంటాడు. ఈయన శ్రీధర్ అయితే ఎప్పుడు అక్కడ గుడి పర్యవేక్షణలోనే ఉంటూ అన్నసత్రం నిర్మాణానికి తోడ్పడుతున్నాడు. ఈ సంఘంలో ముగ్గురు మాత్రము అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సెక్రటరీలు ముగ్గురు బాగా కష్టపడుతున్నారు. తర్వాత ఇతను వచ్చేసి కమిటీ మెంబరు, ఇతను కూడా బాగా కష్టపడుతున్నాడు. ఈయన వచ్చేసి కమ్మర మల్లికార్జునాచారి, ఈయన వచ్చేసి దానికి కావాల్సిన ఐరన్ వర్క్ అంతా ఇతనే చేస్తున్నాడు. ఈయన వచ్చేసి మన గిద్దలూరు సుబ్రహ్మణ్యం ఆచార్య గారు, ఈయన మఠంలో కర్ణాటక అన్నసత్రం వైస్ ప్రెసిడెంట్. ఈయన కూడా అల్లాడపల్లి అన్నసత్రానికి చాలా కృషి చేస్తున్నారు. విరాళాల సేకరణలో అందరికంటే ముందంజలో ఉన్నారు ఈయన సుబ్రహ్మణ్యం ఆచార్య గారు. తర్వాత ఆయన జీవీఆర్ గోల్డ్ వర్క్ రమణాచార్య గారు, ఈయనంటే అందరికీ సుపరిచితుడే, మీరు వీడియోలో చూస్తూ ఉంటారు. ఈయన జెమ్స్ అండ్ గోల్డ్ వర్క్ అందరికీ మీకు జ్యోతిష్యం కూడా చెప్తుంటాడు. తర్వాత వచ్చేసి ఈ అల్లాడపల్లి అన్నసత్రానికి త్వరలో పూర్తి కానుంది. ఇది రికార్డు సృష్టించారు మన విశ్వబ్రాహ్మణులు. మన కడప జిల్లాలో ఇంతవరకు ఎవరు చేయలేనటువంటి పని వీరు చేశారు. అందుకు వీరందరినీ అభినందించాల్సిన విషయము. ఇది పూర్తయ్యాక వారిని ఘనంగా సత్కరించాలని మన విశ్వబ్రాహ్మణులందరినీ కోరుకుంటూ ఈ ప్రొద్దుటూరు విశ్వబ్రాహ్మణ సంఘం జాయింట్ సెక్రటరీ మీ శ్రీనివాసాచారి. ప్రొద్దుటూరులో ధనంజయాచార్య అంటే ఎవరు తెలియని వారు ఉండరు, అందరికీ సుపరిచితుడే. ఈయన కూడా అల్లాడపల్లి అన్నసత్రానికి బాగా కృషి చేస్తున్నాడు. ఈయన వంతు సహకారం అందించి అందరి సహకారం కోరుతున్నాడు. అలాగే మన విశ్వబ్రాహ్మణులంతా ఒకసారి అల్లాడపల్లి అన్నసత్రాన్ని సందర్శించి ఇంకా విరాళాలు సేకరించి అన్నసత్రానికి తోడ్పడతారని కోరుకుంటూ జై హింద్.